అందరం కూడా లేచి నిలబడి నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. ఎంతో మంది సమయాన్ని క్షణాన్ని మరి గడియలు చూడకుండా గతించిపోయారు. కానీ దేవాది దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దామండి. ఎవరు కూడా మరి మౌనంగా ఉండకండి. ఒకసారి పరీక్షించుకోండి. మరి ఏ విధంగా నువ్వు ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాలు నీ నోట ఉంటున్నాయా, లేకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థంగా సమయాన్ని మరి వృధా చేస్తున్నావేమో. తీర్పు దినాన నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉంది. కాబట్టి ఒకసారి పరీక్షించుకో. దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన గలదు మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన జీవితము. నా జీవితం దేవునికి మధురమైన మరి దానిగా మధురమైన వాడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం ఒక పరిమళ తైలంగా ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. నీ జీవితము మరి ఇతరులకు మరింత ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలను పలకాలని, దుర్భాషేది నీ నోట రావద్దని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదే కాలము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి స్తోత్రాలు దేవా. ఇదే కాలము నాయన రాజావాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. జీవమును మరణమును మా నోట ఉంచిన దేవా మీకే స్తోత్రాలు దేవా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అవునైనా క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనాన్ని పలకాలని దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. మరొకసారి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవునాయన మేము సమయంను వృధా చేసుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ మాకు రావాల్సిన ఆశీర్వాదాలు మేము పొందుకోలేకపోతున్నాం ఆయన దేవా. మరి ఒకసారి పరీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆయన పరిశుద్ధ దినం, మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును వచ్చి వందనాలు. స్తుతులపై ఆశ్రితమైన దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, నమ్మదగిన దేవుడు రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ శ్రేష్టమైన సమయము నాయన మళ్ళా మీ దాసుని మిసిలో చట్టం మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజా మాతో మాట్లాడండి. వినగల చోలు గ్రహించగల మనసును మా అందరికి దయచేయండి ఆయన మీకే స్తోత్రాలు. అవునాయన మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలు అది మాకు నెమ్మదిని కలుగజేస్తుంది నాయన మీకే స్తోత్రాలు. అవునాయన ఎండిపోయిన ఎముకలకు జీవమునిచ్చినట్టుగా దేవా ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే మేము ఎండిపోయి ఉన్నామో, ఎక్కడైతే ప్రభా పనికిరాని వారిగా ఉంటున్నామో దేవా అక్కడ మీ వాక్యము నాయన నా తండ్రి మీ దాసు నోట పలికించి దేవా జీవమును మీరు కలిగించండి నాయన మీకే. మా బలహీనతల నుండి దేవ మాకు విడుదల మేము
పొందుకునే వారంగా వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడింది. దేవా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.